ఒక సినిమాలో అక్కడ శంకర్తో పాటు వెన్నెల అని ఎలియాస్ సరళ అనే అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో ప్రేమాయణం కొనసాగించారు. ఆ అమ్మాయిని పోలీసులు కోవట్టుగా భావించే మావోయిస్టు పార్టీ అమ్మాయిని చూడకుండా చిత్రహింసలు గురి చేసి చంపి మృతదేహాన్ని దగ్ధం చేశారనేది ఇప్పుడు పేపర్లో కూడా వార్త వచ్చింది. ఇక్కడ సినిమాలో కూడా ఇంచుమించు అదే చూపించారు. అది ఇక్కడ లవ్ అన్నది అక్కడ ఉందా లేదా, సినిమా కాబట్టి లవ్ చూపించారు. అసలు వాస్తవంగా ఏం జరిగింది? ఎందుకంటే సరళ అనే అమ్మాయి గంగన్న అంటే మీ చెల్లెలుగా చెప్పుకుంటూ పార్టీలోకి రావడం, అందులో వాస్తవం ఎంత? వాటితో పాటు శంకర్ అన్నతో ఆమెకు నిజంగా లవ్ ఉందా? పోలీసులు నిజంగా ఆమెను కోవట్టుగా పంపారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు శంకర్ నాయక్ గారి కుటుంబ నేపథ్యం, అసలు అడవి బాట పట్టాల్సిందుకు వచ్చింది చెప్పండి. అట్లాంటివి వీళ్ళతో మా నాన్నకు పరిచయాలు ఉండు. అట్లా వచ్చినప్పుడల్లా నాన్నగారికి ఎవరితో పరిచయం ఉండేది? కొండపల్లి సీతారామయ్య కానీ, ముక్కు సుబ్బారెడ్డి కానీ, అట్లాగే సత్యమూర్తి కానీ. ఎక్కువ శాతం సత్యమూర్తితోటి ఉండేది మా నాన్న. అట్లా సత్యమూర్తితోటి ఉండే క్రమంలో అట్లా వచ్చి మా ఇంటి దగ్గర అప్పుడు ఏంటిది గట్క రొట్టెలు అట్లాంటివి కదా పెద్ద అట్లాంటివి తినుకుంటూ ఉండే క్రమంలో పోలీసు వాళ్ళు ఇది వాళ్ళు అప్పుడు నానా హింసలు పెట్టిరు. నన్ను బాగా అరెస్ట్ చేసిండ్రు, జైలుకు పంపినరు. జైలుకు పంపినాక అప్పుడు మళ్ళీ ఎట్లా నేను మళ్ళీ వీళ్ళు పట్టుకుపోతూ ఉంటారు, కేసులు పెడతా ఉంటారు అని చెప్పి పూర్తికాలం వెళ్ళిపోవడం జరిగింది. పూర్తికాలం వెళ్ళిపోయినప్పుడు ఏమైంది కదంటే అట్లా దళంలో 1+2 తిరగటం. అప్పుడు తిరగంగా క్రమంలో అప్పుడు చాలా వరకు ఊర్లల్లో మంచిలు వేయటం, పోలీసు వాళ్ళు క్యాంపులు పెట్టడం, అన్నం పెట్టకపోవడం, అన్నం పెట్టిన వాళ్ళని కొట్టడం, కేసులు పెట్టడం, ఎన్కౌంటర్లు చేయటం, ఇట్లాంటివి చాలా జరిగినాయి అన్నట్టు. అట్లా ఏ దళంలోకి వెళ్ళారు? అప్పుడు నేను భీమ్గల్ ఏరియా సిరిసిల్ల ఏరియా దళంలోకి వెళ్ళిన. సిరిసిల్ల ఏరియా దళం నుంచి కొన్ని ఏళ్ళు సిరిసిల్ల దళంలో పనిచేసి సిరిసిల్ల ఏరియా దళంలో పనిచేసి మళ్ళీ నేను నల్లమల్లకి వెళ్ళిపోయినా. నల్లమల్ల అడవులకి వెళ్ళిపోయినా. అంటే ముందు సిరిసిల్ల, తర్వాత నల్లమల్ల. సిరిసిల్ల నుంచి మళ్ళీ సిరినపల్లి చేశాను. సిరినపల్లి నుంచి నల్లమల్ల చేసిన. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బిచ్చుకుంది ఏరియాలో పనిచేసిన. సిరిసిల్ల నుండి సిరినపల్లి చేశారు. సిరినపల్లి మీకు ఎవరు డీసీఎం? అప్పుడు ఆయన సాగరు పులియాంజన్న. ఎంతకాలం పనిచేస్తారు సిరినాపల్లి దళంలో? మీ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? అప్పుడు మీరు చేసిన మంచి కార్యక్రమాలు అంటే అప్పుడు భూములు కొట్టించడం, భూములు దున్నిపించడం, ఎట్టీలు బంద్ చేయించడం, ఏది పుల్లర తీసుకునేది మేకలు గొర్రెలకు వాళ్ళు చౌకీదారులు ఇట్లాంటిగా ఇవి చేసేటప్పుడు ఇట్లా పేదోళ్ళు కట్టెలు అమ్ముకొని బతికేవాళ్ళు కదా. ఆ కట్టెలు అమ్ముకుంటే చౌకీదారులు పట్టి హింసించేది. అట్లాంటిగా కొన్ని భూములు ఉంటాయి కదా, వాళ్ళ భూములు దున్నిపించి పోడు భూములు కానీ, వాళ్ళ ఇప్పుడు సిరినపల్లి రఘువీరెడ్డి భూమి కానీ, లేక రామకృష్ణారెడ్డి భూములు కానీ వాళ్ళు పేదలకు పంచటము, పేదలను దున్నుకుని వాళ్ళ పొట్ట ఇది చేయటం, అట్లాంటిగా చాలా వరకు అవి పనులు చేసిన. పులింజన్న మీకు? పులింజన్న ఉండే. నల్లాజిరెడ్డి గారు? నల్లాజిరెడ్డి ఉండే. పులింజన్న అంటే ముందు పులింజన్న ఉండే, తదుపరి నల్లాజిరెడ్డి వచ్చారు. అట్లాగే మళ్ళీ వాళ్ళు సెంట్రల్ కమిటీలోకి వెళ్ళిపోయినప్పుడు జగను అలియాసు శీలం నరేష్ ఆయన ఉండే జగన్. ఆయన తర్వాత శంకర్ వచ్చిండ్రు. ఓకే, ఫస్ట్ మీరు పులింజన్న కొంతకాలం పనిచేశారు. పులింజన్న పనిచేసిన కార్యక్రమంలోనే ఆ క్రమంలో మీరు చాలా మంది గ్రామాలకు వెళ్ళడం, ఆ భూములు పంచడం చేశారు. తర్వాత మీకు ఎవరు వచ్చారు? నల్లాజిరెడ్డి గారు. నల్లాజిరెడ్డి ఆయన సమయంలో, ఆయన కాలంలో మీకు చేసిన కార్యక్రమం? ఆయన కాలంలో మళ్ళీ డీసీ మెంబర్గానే నల్లాజిరెడ్డి గారు వచ్చిండ్రు. శ్యామ్ గారు వచ్చినాక కొంత ఆయన సెంట్రల్ కమిటీలో వెళ్ళిపోయింది. ఏది శ్యామ్ గారు. ఎంతకాలం ఉన్నారు ఆయన? ఆయన దాదాపు ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో మంచి కార్యక్రమాలు ఆయన చెప్పేటి. ఎట్లా అంటే మంచి రూటు, మంచి ఎట్లా అంటే అంత లెక్కలు చెప్పేది. ఆయన రెడ్డి కాబట్టి కూడా అట్లా భావన లేకపోతుండే ఆయనకు. మంచి లెక్క, మంచి మంచి చెప్పేటివాడు. మంచి ఏ కామ్రేడ్కి అయినా కానీ కొంచెం ఎట్లా అంటే ఆయన సొంత అట్లా చూసుకునేది బాగా. పులింజన్న కూడా అట్లనే చూసుకునేటివాడు. సమయంలో దాడులు, ప్రతి దాడులు ఉంటాయి. దాడులు ఉన్నాయి. ఆ దాడులు ఒకటి చెప్పండి. ఆకలి దాడులు చేయటం, కరువు దాడులు చేయటం అంటే ఆ గ్రామాల్లో ఏ భూస్వాములు కానీ ఇళ్ళల్లో ఇవి బియ్యం కానీ వడ్లు కానీ ఇవన్నీ కానీ కొన్ని ఆకలి దాడులు కూడా చేసినాం అప్పుడు. అట్లాగే చేసినప్పుడు
బాగానే ఉండేది అప్పుడు. పోలీసుల జనం మీద దాడులు అవి ఉన్నాయా అప్పుడు? పోలీసు వాళ్ళు బాగా చేస్తుండ్రు దాడులు. మీరు దాడులు చేసేవారా? మేము కూడా ఇది చేసినాం, పోలీసు వాళ్ళు అటాక్ చేసినాం. అది ఒక 2 అటాకులు చెప్పండి. అంటే మానల్లో చేసిన అటాక్. మానల్ల అనే విలేజ్ ఉంటుంది, నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం. అక్కడ కూడా పోలీసు వాళ్ళు అక్కడ తునికాకులు కోస్తారు కదా, అప్పుడు కట్టకు అప్పుడు 5 పైసలు ఉండేది, కట్టకు 10 పైసలు పెంచినాం. అప్పుడు కట్టకు 10 పైసలు పెంచినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇది వీళ్ళు తెంపిచ్చేవాళ్ళు. అక్కడ పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయితే అక్కడ వాళ్ళు వచ్చి కళ్ళం కాడికి వచ్చి అప్పుడు దాడులు చేసిరు, మా మీద ఫైరింగ్ చేయించరు. ఫైరింగ్ చేసినప్పుడు కూడా ఎవరు చనిపోలేదు, మా వాళ్ళు ఎవరు చనిపోలేదు. అట్లాగే మళ్ళీ ఎక్కడ మాకు ఇక్కడ ఇది మల్కాపురం అని ఉంటుంది, ఏది నిజామాబాద్ దగ్గర మల్కాపురం అని ఉంటుంది, అక్కడ ఫైరింగ్ జరిగింది. ఇట్లాంటిగా ఫైరింగ్లు చాలా జరిగాయి. ఫైరింగ్లో మీరు తప్పించుకున్నారు? చాలా వరకు తప్పించుకున్నాం. అట్లాంటిగా చాలా ఇది చేసిండ్రు. అట్లాంటిగా ఏం చేసిండ్రు, అప్పుడు గ్రామాలల్లో మంచెలు వేసి మంచాల మీద పోలీసు వాళ్ళు ఉండేది, చాలా దూరం చాలా ఎత్తు మీద ఉండే. అయితే అన్నం దొరకపోయేది, అన్నం దొరకపోయేది. దాదాపున కనీసం అంటే ఇక మన ఇది మద్ది చెట్టు బూడిది ఉంటుంది కదా, బూడిది ఆ బూడిది మద్ది చెట్టు కాలినాక బూడిది ఉంటుంది, ఆ బూడిది చింతపండు తినేవాళ్ళం. ఎవరు? మేము. బూడిది కలుపుకొని చింతపండు తింటే అటుకులు బెల్లం ఎట్లా తింటామో అంత రుచి వచ్చేది. బూడిది అంత ఇది ఉంటుంది. అన్నం రాక అన్నం క్యాంపులు అన్ని క్యాంపులే కదా, ప్రతి ఊళ్ళే పోలీస్ క్యాంపులే, ప్రతి ఊళ్ళే ఎవరు అన్నం పెట్టినా కానీ వాళ్ళని తీసుకెళ్ళి మోషర్లు ఎక్కించడం ఇవన్నీ చేయటం చాలా వరకు ఇబ్బంది పెట్టిర్రు. ఇబ్బంది పెట్టినప్పుడు అట్లాంటిగా ఆ బూడిది దొరకని టైంలో పట్ట జామాకు, ఎక్కువ శాతం జామాకు ఏరమద్ది ఆకు తినేది మేము. జామాకు చింతపండు కూడా బాగుంటుంది, అది తినేది మేము. జామాకు ఏరమద్ది ఆకు, ఏరమద్ది అంటే అడవిలో మద్ది చెట్లు ఉంటాయి కదా, మద్ది చెట్లు ఆకు ఏరమద్ది ఆకు తినేది. అట్లా కొంతకాలం గడిపినప్పుడు ఎలాంటిదంటే ఇక్కడ నుంచి కనీసం మీరు ఇట్లా ఎంటర్ అయిన చూడు, ఇక్కడ జెండాలు పట్టిన అక్కడ పొద్దున్న ఈ టైం వరకు నుంచి కనీసం సాయంకాలం వరకు కూడా అక్కడ చేరకపోతుంటిమి, అన్నం లేక. అట్లాంటి కాళ్ళు తడబడిపోయేటి, నీళ్ళల్లో విషం కలిపేది పోలీసు వాళ్ళు. అగ్గిపెట్టెలల్లో మేమేం చేసేది, అగ్గిపెట్టెలలో పురుగులు పెట్టుకొని జేబులో పెట్టుకునేది, మేము బ్యాగులలో పెట్టేది. ఎందుకు? నీళ్ళలో విషం కలుపుతుంటారు పోలీసు వాళ్ళు. విషం కలిపినప్పుడు ఏం చేస్తాం, పురుగులను తీసి నీళ్ళలో వేయాలి. పురుగు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత ఆ పురుగు చనిపోయిందంటే నీళ్ళు తాగపోయేది మేము. నీళ్ళు తాగపోయేది. అక్కడ మేము టెస్ట్ చేయాలంటే పురుగుల్లో వేయాలి, దాంట్లో పురుగు చనిపోయింది అనుకో ఇక మేము నీళ్ళు తాగాలి, ఇంకా వేరే దగ్గర పోయి నీళ్ళు తాగాలి. అట్లాంటిగా వాగులల్లో కానీ పారే నీళ్ళల్లో కాకుండా స్టాక్ ఉంటాయి కదా మడుగులల్లో, అక్కడక్కడ మాకు దొరకని స్థితిని వాళ్ళు ఏం చేస్తారు కానీ విషయం కలిపేది, దాంట్లో మత్తు వచ్చి పడిపోయటానికి అట్లాంటిగా చాలా వరకు చేసిండ్రు పోలీసు వాళ్ళు. అట్లాంటివి చేసినప్పుడు ఎక్కడ ఏంటిది అంటే వాగులు దాటేటప్పుడు కూడా మేము చాలా జాగ్రత్తగా దాటేది వాళ్ళం. ఎట్లా ఇక్కడ దళం, ఇక్కడ మూమెంట్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఒక ఊరి ముస్తాబాద్ అనుకోండి, ముస్తాబాద్ ఊర్లే ఇక్కడికి వచ్చిన దళం ఇక ఇక్కడి నుంచి ఎటు వెళ్తుంది, ఇక్కడ పోదుగల అని ఊరు ఉంటుంది, అటు వెళ్తుంది. కాబట్టి అక్కడ మధ్యలో ఒక వాగు ఇటు వచ్చింది అనుకోండి, వాగు వచ్చినప్పుడు ఎట్లా అంటే మేము వెనక్కి నడుస్తుంటే ఆ కాళ్ళు అడుగులు వెనక్కి పడుతుంటాయి కదా, ఇటే పోయిందని చెప్పి వాళ్ళు ఏం చేసేది, పోలీసు వాళ్ళు ఇక్కడ పోయేది, అప్పుడు మేము అక్కడ వెళ్ళిపోయేది, వెనక్కి నడిచేది. అట్లాంటిగా ఎందుకంటే అడుగులు చూస్తుంటారు పోలీసు వాళ్ళు అడవులల్లో, అడుగులు చూసినప్పుడు ఏం చేస్తాడు వాడు, ఖచ్చితంగా శత్రువు ఇటే అంటే పోలీసులు దృష్టి మరణించడానికి అవన్నీ వెనక్కి నడుచటం, అట్లాంటి కొన్ని మీరు కూడా చేసేవారు. అట్లాంటివి జాగ్రత్తలు తీసుకునే శత్రువుని ఎదుర్కోవడానికి ఇంకొక రకం మార్గం ఏమిటి? ఇక శత్రువుని ఎదుర్కొనటానికి మేము చేసే కార్యక్రమం ఎట్లుంటుందంటే, కొంచెం మన దళంలో చాలామంది తక్కువ ఉంటాం కాబట్టి, వాళ్ళ వందలాది మంది కాబట్టి మనం గెరిల్లా దాడి చేయటం, హఠాత్తుగా వాని మీద పడటము, బ్లాస్టింగ్ చేయటం. గెరిల్లా దాడి ఒకటి చెప్పండి. ఇప్పుడు రామడుగు ఉంది చూడండి మీరు, ఇక్కడ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం, అది బ్లాస్టింగ్ చేసింది. ఏంటి? జీబు పేల్ చేయటం. ఎలా చేశారు అంటే 3 డ్రాప్స్ పెట్టినాం, అంటే బకెట్ పెట్టి, అప్పుడు అది కొత్తగా
కొత్త బూ డ్రాప్స్ పెట్టినాం. బూ డ్రాప్స్ పెట్టినప్పుడు ఏమైంది కదంటే పోలీసు వాళ్ళు రాగానే టిగ్గర్ నొక్కటం, బస్ బటన్ స్విచ్ ఆన్ చేయటం, ఆ పేలిపోయింది. అట్లాంటివి కొన్ని విషయాలలో అట్లాంటివి ఉన్నాయి. అచ్చా అట్లా ఇప్పుడు మా వాళ్ళు కూడా కొన్ని ఇట్లా లెంకలగడ్డ కానీ అట్లాంటి చాలా వరకు కొన్ని దాడులు, కొన్ని లెక్కలు, ఇట్లాంటివి ఫైరింగులు అట్లా దానికి జోడు ఇట్లా శత్రువుకు జోడించి వీళ్ళు జనశక్తి వాళ్ళు కూడా మా మీద బాగా అటాక్ చేసేవాళ్ళు. అట్లా మా వాళ్ళని చంపేసి పూర రాజన్న కానీ దేవేందర్ వాళ్ళు మా మీద అటాక్ చేసేది, మా వాళ్ళను కొట్టేది, మా వాళ్ళని చంపేది. అట్లా ఆ రకంగా ఏం చేసేది, మా అక్కపెళ్ళి బాలనర్సు అనే కామ్రేడ్ను వాళ్ళు అక్కడి నుంచి ఏది చందుర్తి నుంచి వస్తుండగా పట్టుకొని అతన్ని ఏది నిజామాబాద్ అని ఉంటుంది, గట్ల నిజామాబాద్ అని చెప్పి కోనరాపేట మండలం, అక్కడ ఆయనను చాలా చిత్రహింసలు పెట్టి ఆయనను చంపేసారు. కన్నుగుడ్లు పీకేసిండ్రు, ఏళ్ళు నరికిండ్రు, ఆయనను చాలా ఇబ్బంది పెట్టారు. అట్లాంటి చంపేసిండ్రు. మీకు వాళ్ళకి ఎందుకన్నా పోరు? ఇప్పుడు ఎట్లాంటివంటే వాళ్ళకు మాకు దగ్గర ఎట్లా వేరే వాళ్ళకు ప్రజా పోరాటం అది వాస్తవమే. పోయి ఎక్కడ అంటే ఒక భూస్వామి ఇంట్లో తింటారు వాళ్ళు, ఒక దొరల ఇంట్లో తింటారు. నువ్వు ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నావు? వాళ్ళకు వ్యతిరేకంగా యుద్ధం చేసినప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోయి నువ్వు తిన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుంటుంది అది? మళ్ళీ నువ్వు ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పుకుంటుండు కదా, మళ్ళీ పోయి వాళ్ళ ఇళ్ళనే మీరు ఇది చేస్తే ఎట్లుంటుంది? అది కరెక్ట్ కాదు కదా. చెప్తే మా సిద్ధాంతం ఇది అని చెప్పి మీ ఓట్లలో ఎందుకు నిలబడుతుండ్రని అడిగాము. అడిగినప్పుడు మా సిద్ధాంతం మావో అప్పుడు ఇది చేసిండు కదా అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. అది కరెక్ట్ కాదు, ఓట్లలో నిలబడటం కరెక్ట్ కాదు. మనము అంటే తుపాకీ ద్వారానే మనం బుల్లెట్ ద్వారానే, బ్యాలెట్ ద్వారా కాకుండా బుల్లెట్ ద్వారానే తీసుకోవాలా, రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలా అన్నది ఇవాళ వాళ్ళను ఏ రకంగా మనం ఇప్పుడు భూస్వాములు కూడా ఓట్లు ద్వారా అయితే భూస్వాములు కూడా దాంట్లో కలిసి వస్తుండ్రు. దాంట్లో భూస్వాములు కూడా కలిసి వస్తుంటారు. అట్లా భూస్వాములు కలిసి వచ్చే అది రాకుండా మనం ఏం చేయాలి, ఈ లెక్క ప్రకారం చేయాలన్నది ఒక